ఘాత చతుర్దశి, మాస శివరాత్రి, అలాగే మహాలయ పక్షాల్లో 14వ రోజు ఈరోజు. అయితే దుర్మరణం, ఆత్మహత్య, అకాల మృత్యు పాలవడం, ఇలాంటి వారి కోసం వారి పేరు మీదుగా ఈరోజు తర్పణాలు విడవడం ద్వారా ఉత్తమ గతులు వారికి కలుగుతాయి. అందుకే ఈ తిథిని ఘాత తిథిగా వ్యవహరిస్తాం. పితృదేవతలకు జరిపేటువంటి క్రతువులలో దోషాలు ఉన్నా, ఎవరైనా బంధుమిత్రులలోని వారు అకాల మరణం పొందిన, పితరులకు ఉత్తమ గతులు అందించాలన్న ఒకే ఒక ఉత్తమ మార్గం భాగవత సప్తాహం చేయించడం. ఎవరి ద్వారానైనా, లేదనంటే భగవద్గీత పారాయణం, గురుచరిత్ర పారాయణం మొదలగు మనకు తెలిసినటువంటి ఏదైనా దైవిక గ్రంథాన్ని చదవడం అనేటువంటిది ఈ రోజున చేయాలి. పిండములను బాగా చేపలు ఎక్కువ ఉన్నటువంటి నీటిలో విడవవచ్చు. కుదిరనటువంటి పక్షంలో భూమిలో పాతి పెట్టవచ్చు కూడా. లేదంటే గోవుకు తినిపించవచ్చు. అంటే కొందరు అన్నంతో చేసినటువంటి, అంటే ఉడికిన పదార్థాలు మాత్రం గోమాతకు పెట్టడం పనికిరాదు. ఆ విధంగా చేయాలి. ఎంత గొప్పగా శ్రాద్ధం నిర్వహించినా కూడా మనం ఈ రోజున గోమాతలకు గ్రాసం అందించకపోతే అది సంపూర్ణం కాదనేటువంటిది ఇక్కడ శాస్త్రవచనం, పెద్దల సూక్తి కూడా. చివరగా ఒక మంత్రం బృహద్ధర్మ పురాణం నుండి ఈ యొక్క 6 మంత్రాలు ఉంటాయి. ఇది పితృ స్తోత్రంగా బ్రహ్మ చెప్పినటువంటిది. దీంట్లోంచి మొదటి మంత్రం నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. దీని యొక్క అర్థం, ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీషుల వల్ల సుఖమును కలుగునో ప్రాప్తించబడునో అట్టి మహాత్ములైనటువంటి పితరులకు నమస్కారాలు అని ఈ యొక్క మంత్రం యొక్క భావన. పితృదేవతల అనుగ్రహం మనందరిపై ఉండుగాక. అంతేకాకుండా చేపలకు మీరు అటుకులు, బెల్లము, ఆవు నెయ్యి, పాలు, పేలాలు, పాలంటే ఆవు పాలైనా ఏ పాలైనా పర్వాలేదు, వీటన్నింటినీ 6 గుణాలు మన ఆధీనంలో ఉండేందుకు గాను వీటన్నింటినీ ఒక జతగా కలిపి చేపలకు దానాగా వేయండి. సంతృప్తిగా పెద్దలు మనల్ని ఆశీర్వదింతురుగాక. శ్రీమాత్రే నమః. పితృదేవతాభ్యో నమః.